ప్రతి అంటే ఇది కొద్దిగా చెట్ల వెరైటీ కొద్దిగా పెద్దగా ఉన్నాయా? ఇది హిమైత్ వెరైటీ ఇది. ఇగో వినాయక ఏమంటానంటే దీంట్లో మధ్యన ఒక 4 గడెంచలు వేసి అక్కడ ఒకటి వీకెండ్ శనివారం ఆదివారం ఇవి ఉండేటట్టు సింపుల్ ఫుడ్ పెట్టి మనిషికి 2500 విన్నావా. దాంతో ఖర్జూర కళ్ళు వీ గ్రాఫ్టింగ్ మొత్తం వీ గ్రాఫ్టింగ్ సైడ్ గ్రాఫ్టింగ్ లేనే లేదు. అయితే ఈ సైడ్ గ్రాఫ్టింగ్ కి వీ గ్రాఫ్టింగ్ తేడా ఏంటంటే వీ గ్రాఫ్టింగ్ ఏంటంటే రెసిస్టెంట్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మనకి 50 years దాకా ప్లాంట్కి ఏం కాకుండా ఉంటుంది. అదే సైడ్ గ్రాఫ్టింగ్ అనుకో సో ప్లాంట్ ఇప్పుడు పెరిగింది, స్టార్టింగ్ స్టేజ్లో నీకు ఏదైతే రూట్ స్టాక్ అనేది బేస్ ప్లాంట్ నుంచి వచ్చిందో, ఏదైతే మనకి జీడీ తీసుకుంటాం కదా దాని నుంచి వచ్చే రూట్ స్టాక్ పెరిగింది, ఒకవేళ అది నువ్వు కట్ చేయకపోతే అదే పెరిగిపోతుంది అనమాట. స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఏదైతే చూసుకోలేవో అదే పెరిగిందో నీకు ఏం వెరైటీ వస్తుంది నీకే తెలియదు. వీ గ్రాఫ్టింగ్ అనుకో మధ్యలో కట్ చేస్తాం మనము, ఏదైతే సయాన్ పెడతాం అనమాట, కొత్త గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే వెరైటీ పెడతాం ఇప్పుడు హిమైతి పెట్టాం కదా, హిమైతి గ్రోత్ అనేది పెరుగుతుంది. ఏం లేదు ఇప్పుడు ఈ పక్క నుంచి వచ్చేది ఉండదు దాంట్లో కరెక్ట్ సెంటర్ లో కూర్చుంటుంది. పెస్ట్ కానీ డిసీజ్ కానీ రెసిస్టెంట్ అనేది ఎక్కువ పవర్ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. అదొకటి లాస్ ఏంటంటే మనం నర్సరీలో చేస్తాం కదా 100% ఓన్లీ 70% వస్తుంది వీ గ్రాఫ్టింగ్. 70% ఓకే. ఇప్పుడు ఇది ఈ మొక్కలు ఎక్కడ తెస్తారు మరి కింది బేస్? అవి మనకి ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి కదా, జ్యూస్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఏదైతే మనకి జీడీలు ఉంటాయి కదా అవన్నీ పడేస్తారనమాట. అవి ఏంటంటే మనం మాట్లాడి తీసుకొని వస్తాం, ఒక ట్రక్లో తీసుకొని వస్తాం. 1,00,000 మొక్కలు ఎన్నో పీసులు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక బ్యాగ్లో మనం గ్రో చేస్తాం. ఒక 35 daysకి అది ఒక ఇంత ముక్క అవుతుంది. 35 days 40 days అయిన తర్వాత ఏం చేస్తామంటే అదే తీసుకొని కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఏదైతే వెరైటీ కావాలో ఇవి తీసుకుంటాం అన్నమాట. ఎలకలు తీసుకుని హిమైతి కదా వెరైటీ, దీంట్లోకి ఈ వెరైటీ ఏదైతే తీసుకుంటాం ఇంత మొక్క తీసుకుంటారా? ఎంత తీసుకుంటారా కొమ్మ? అంత తీసుకుంటాం. అలా మళ్ళీ అలా కట్ చేసి ఏదైతే కావాలో దానికి అటాచ్ చేసి అక్కడ పెట్టేసి హిమైతి వెరైటీ 2-3 నెలలు వెరైటీ 2-3 నెలలు ఫస్ట్ గ్రాఫ్టింగ్ అదే గ్రాఫ్టింగ్ మీద ఎక్స్పర్ట్ సింపుల్ ది ఎక్స్పర్ట్ గా ఏది పడుతుంది గ్రాఫ్ చేసి పెట్టి తర్వాత నెక్స్ట్ స్విచ్ ఓవర్ టు వెజిటేబుల్ గ్రాఫ్టింగ్. వంకాయ టమాటా ఇప్పుడు అంతా వెజిటేబుల్ గ్రాఫ్ట్స్ దట్స్ ద ఇన్ థింగ్ యూనో. సో నీకు ప్రొడక్టివిటీ ఒక మొక్కకు 10 అంతలు వస్తుంది వెజిటేబుల్ గ్రాఫ్టింగ్. అది అంటే చూసి వెజిటేబుల్ గ్రాఫ్టింగ్ టమాటా డైరెక్ట్ అంటే మామూలుగా ఎట్లా మన రూట్ స్టాక్ సపోజ్ ఇట్లా ఉందనుకో సార్, అది అర్థమైంది. రూట్ స్టాక్ ఇంత దాన్ని కట్ చేసేసి దాన్ని ఇట్లా కట్ చేసిన తర్వాత ఇట్లా స్టేట్ అది ఉంటుంది కదా, దాన్ని చాక్ కరెక్ట్ మధ్యలో వీ షేప్ లో ఇట్లా కట్ చేస్తారు. వీ షేప్ లో కట్ చేసిన తర్వాత మనం తెచ్చుకున్న సయాన్ ఉంటుంది కదా, ఆ సయాన్ ఏం చేస్తారంటే ఇట్లా కత్తి ఇటు కత్తిలాగా చెక్కుతారు సార్. అది ఏమైందంటే ఇట్లా ఇటు ఉంటుంది కదా, దీన్ని ఇటు సమానంగా చెక్కితే ఇట్లా కొచ్చగా వస్తుంది. కొచ్చగా అని చెప్పేసి సయాన్ ఇదే కదా, సయాన్ ఇదే. దీన్ని ఏం చేస్తాం, దీన్ని ఇటు సైడ్ చెక్కి ఇది కొచ్చగా వస్తుంది కదా, దాన్ని మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని తీసేసి దాంట్లో ఇట్లా లోపల ఇట్లా వచ్చేసి ప్లాస్టిక్ ఒక టైప్ వేసి టేప్ లాగా కవర్లో ప్లాస్టిక్ టేప్ వేసేసి ఆల్మోస్ట్ అది చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. చేసేటప్పుడు కొంచెం టఫ్ ఉంటుంది కానీ చేస్తాను. నేను లాస్ట్ టైం ట్రై చేసిన, మొన్న గ్రాఫ్టింగ్ అయిపోయింది. కటర్ ఉంటాయి కదా కటర్స్ ఉంటాయి, దాంట్లో గ్రాఫ్టింగ్ సక్సెస్ తక్కువ ఉంటుంది, గ్రాఫ్టింగ్ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. మనం మాన్యువల్గా చేయితో ఇట్లా మనం కరెక్ట్ కట్ చేసుకొని కటర్ మన నైఫ్ తోటి ఇట్లా కట్ చేసుకొని దాంట్లో పెట్టడమే ఉత్తమం దీనికంటే. లేదు దీంట్లోనే పర్సెంటేజ్. ప్రూనింగ్ అయితే ఎంత ఒక 2 మీటర్ల దూరం మీటర్ దూరం ఉంచుతారా? మీటర్ అంతే, అటు మీటర్ ఇటు మీటర్ మధ్యలో వీ షేప్. మధ్యలో వీ షేప్ మీకు ఇక్కడ చూస్తారు లాస్ట్ వీ షేప్. ఈ సైడ్ లో వాళ్ళు లాస్ట్ టైం గ్రాఫ్టింగ్ చేసిన నర్సరీలో దగ్గర క్లోజ్ అప్ ట్రిప్స్ మ్యామ్ ట్రిప్స్ these are the trips. Trips there is nothing much look like some mites, look like mites. These are the pest as well. Yellow crawling. This is the fruit setting ma'am, fruit set. So what you do for this or other than that box? ये trips को क्या कैसे आप you will take care? We will come by spraying any neem oil. Neem oil. Neem oil. Okay, neem oil. Other than neem oil, one is this box. I think this box for fruit fly only. And then you can use
సమ్మర్లో వచ్చే క్రాప్ ఉంటుంది కదా, బాగా స్వీట్ ఉంటుంది, బాగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంజీర్ది చెప్తాను. సార్ అంజీర్ బొమ్మలది క్లోజప్ వచ్చిన తర్వాత ఒకసారి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. క్లోజప్ తీసే మాటలు క్యాప్చర్ చేయాలి. ఇంకా వాళ్ళ మాటలు అంజీర తోట అది కాయలతో చూసి చెప్పాలి నాకు, ఎందుకంటే ఫ్రెంచింగ్ నీళ్ళకు అట్ ది సేమ్ టైం ఇది క్రాప్ సంబంధించింది జస్ట్ ఒక్కడు కూడా కావాలి. లీఫ్ రాస్ట్ ఎక్కువ వస్తుంది. అది ఏమొస్తుందో తెలియాలి ఫస్ట్. అంటే దీన్ని కూడా జీరో ప్రూనింగ్ చేసుకోవచ్చు మనకు. ఎట్లయితే మునుగన్ చేసినామో లాస్ట్ టైం జీరో ప్రూనింగ్ చేసినాం. ఏమైంది దాన్ని ఫ్రూట్ ప్లేస్ ఇంకోటి సాయిల్ ఒకటి నెమటోడ్స్. ఈ ప్రూనింగ్ చేసినప్పుడు కొన్ని కటింగ్స్ మామిడి నర్సరీ విలేజ్ ఇస్తారా అంజీరా మంచిగా పోతుందా రేట్? మీరు ప్రూనింగ్ చేసినప్పుడు కొన్ని విలేజ్ నర్సరీ కొరకు తీసుకెళ్తారు. ఇంకో 1 month 1.5 month. ఇది ఏంటంటే ఈ ఇయర్ లాంగ్ జస్ట్ ఇయర్ లాంగ్ క్రాప్ వస్తూనే ఉంటుంది. ఇది కూడా 2 క్రాప్స్ వస్తాయి మంజీర్ బాగుంటుంది. ఏంటంటే అంతే సార్. ఇది ఉన్నది ప్రాబ్లం చెట్టు క్లోజప్ దాని స్ట్రక్చర్ ఎట్లున్నది. ఇలా దోమ వస్తుంది ఒకటి. ఆ దోమ వల్ల ఏంటంటే ఇగో ఈ పళ్ళ పని ఇవి ఉన్నాయి కదా బ్లాక్ డాట్స్, ఇట్లా అయితే అనమాట. ఇట్లా అయితే మనకి A1 క్వాలిటీ ఇయ్యాడు వాడు. 50 రూపీస్ ఎవరికి పోతాయి? మీరు తాజా పంట మార్కెట్. తాజా పంట లేదా 100 రూపీస్ కేజీ అమ్ముతారు వాళ్ళు. 100 మనకు ఇక మనకి అలా 80% వస్తుంది 100 రూపీస్. మీరు వర్కింగ్ అంతా మీరా? తినటేనా ఇప్పుడు అక్కడ నువ్వు అక్కడికి వచ్చిన ఆర్గానిక్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు కేజీ ఒక 80 రూపాయలకి వాళ్ళు ఒక 85% మనకి అందుకని తక్కువ నీళ్ళు ఉంటేనే ఆ వేళ్ల మందం పోతే చాలట, అప్పుడు పీల్చుకుంటుంది. మిగతాదంతా అయితే ఎక్కువ వాటర్ పెడితే భూమిలోకి వెళ్ళిపోతుంది, వేస్ట్ అవుతుంది అని చెప్పారు. హలో అండి, మీరు నాకు నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయలేదన్న. మీరు ముందు ఫోన్ చేస్తే నేను ఒక్కనే వచ్చింది. నేను అదే సరే పర్మనెంట్ నెంబర్ పెట్టుకోండి. మీరు సుద్దిగా నెంబర్ ఎట్లా ఉంటాయో ఏం కాదు కదా. నేను అంటే కొద్దిగా 7 అంటే అటు ఇటు 5 నిమిషాలని 7:20 వరకు ఇట్లా ఎండ కాకముందు అయితే బాగా తిరుగుతాం. మీరు 200 ఎకరాలు తిరగాలన్నారు కదా, ఎంత కవర్ చేస్తామో అని. ఎండ అంటే మీరు ఎక్కడి నుంచి వస్తారు?